ఉమ్మెత్త సమూల రసం తీసుకుని మీరు అంటే వేరు, ఆకు, పువ్వులు, కాయ, కాడలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఆదివారం తీసుకోండి. తీసుకుని దాన్ని చక్కగా నూరుకోండి. నూరిన తర్వాత గుడ్డలో వేసి పెడితే రసం వస్తుంది. ఆ రసం ఎంత ఉందో అంత ఆయిల్ కలుపుకోండి. మీరు నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ. పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆవాల నూనె కలపండి. మామూలు నొప్పులు ఉన్న వాళ్ళకి నువ్వుల నూనెలో కలుపుకోండి. కలుపుకుని సన్నటి సెగ మీద కాసుకుంటే ఈ ఉమ్మెత్త చెట్టు యొక్క రసం ఏదైతే ఉందో ఆ నూనెలో కలిసిపోతుంది అనమాట. దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్ తీసుకుంటుంది. ఈ రసం అంతా ఇంకిపోయి అప్పుడు ఓన్లీ ఆయిల్ మిగిలినప్పుడు తీసి జాగ్రత్తగా వడపోసుకుని ఆ ఆయిల్ కనుక మీరు నొప్పులు ఉన్న చోట రాసుకుంటే ఈ నొప్పులు తగ్గి మీకు వాత వ్యాధులు వచ్చిన ప్రారంభంలో అయితే పూర్తిగా తగ్గిపోతాయి. అంత బాగా ఈ ఆయిల్ అనేది పనిచేస్తుంది అనమాట. పైన రాసుకునే ఆయిలే కాబట్టి ఇది ప్రమాదం కాదు కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. కానీ ఇలాంటి ఆయిల్ పిల్లలకి దూరంగా చాలా జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఆయిల్ కూడా మీకు ఇబ్బంది పెట్టచ్చు. రేపొద్దున విష పదార్థంతో చేసింది కదా. ఏ పిల్లలైనా తెలియక గమ్ముని నోట్లో పోసుకున్నా ఇంకోటైనా పెద్దవాళ్ళు కానీ. అందుకు అది చాలా జాగ్రత్తగా రాసుకుని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తాగకుండా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటేక్గా తీసుకోకూడదు. పైనే రాసుకోవాలి.